కడుపులో తరచూ వచ్చిపోయే నొప్పిని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఏదో నెలసరి తాలూకు నొప్పేమోలే అని సర్ది చెప్పుకుంటాం. ఇక పొట్టంతా ఎప్పుడూ ఉబ్బరించినట్లుగా వేదనగా ఉంటున్నప్పుడు అంతే. అజీర్తి చేసిందనో గ్యాస్ ట్రబులనో మనసుకు నచ్చజెప్పుకుంటూ ఉంటాం. నిజానికి ఈ రకమైన బాధల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన అండాశయ క్యాన్సర్ కారణంగా ఉండే అవకాశం ఉందని మనం గుర్తుంచుకోవాలి. మహిళలకు ప్రాణాంతకంగా పరిణమించే అండాశయ క్యాన్సర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం కణాల సముదాయం. ఈ కణాలు పుట్టుకురావడం, వృద్ధి చెందడం, నశించిపోవడం అనేది ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. అలా కాకుండా శరీరంలో ఏ భాగంలోని కణాలైనా ఆ క్రమం తప్పి అడ్డు అదుపు లేకుండా విపరీతంగా వృద్ధి చెందడం మొదలు పెడితే ఆ పరిస్థితినే క్యాన్సర్ అంటాం. క్యాన్సర్లలో అనేక రకాలున్నాయి. ఇవి ఏ వయసులోనైనా రావచ్చు. పిల్లలు, పురుషులు, స్త్రీలకు మాత్రమే ప్రత్యేకంగా వచ్చే క్యాన్సర్లు కూడా కొన్ని ఉన్నాయి. మహిళల్లో కనిపించే క్యాన్సర్లనే తీసుకుంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ అలాంటి ఉత్పాతాలే. అయితే వీటిలో అండాశయ క్యాన్సర్లో బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో మహిళల్లో చాలామంది ఈ క్యాన్సర్ను చివరి వరకు గుర్తించలేకపోతున్నారు. చివరికి మృత్యువాత పడుతున్నారని చెబుతున్నారు డాక్టర్లు. రొమ్ము క్యాన్సరు, సర్విక్స్ క్యాన్సర్ తర్వాత కామనెస్ట్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ అండి. ఎక్కువగా ఈ ఓవేరియన్ క్యాన్సరు పోస్ట్ మెనోపాజల్ అంటే ముట్లు ఆగిపోయిన వారికి ఎక్కువగా వస్తూ ఉంటుందండి. ఫస్ట్ స్టార్టింగ్లో అంటే ఓవరీలో గడ్డల్లాగా మొదలవుతుందండి. అది కనుక మనం ముందరి స్టేజ్లో ఐడెంటిఫై చేయలేకపోతే కడుపులో నీరులాగా రావటం, కడుపంతా ఉబ్బరంగా రావటం, కడుపు నొప్పి రావటం, ఆయాసంలాగా రావటం, చాలా జబ్బు ఎక్కువైపోయి ఈ ఇబ్బందులు వస్తుంటాయండి. ఒక్కోసారి కొంతమందికి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అవటం, ఇవన్నీ దాని సిమ్టమ్స్ అండి. ఇది మామూలుగా మనకి ఐడెంటిఫై చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ అండి అల్ట్రాసౌండ్ ద్వారా అబ్డామిన్లో ఆ ఓవరీ ఎంత సైజులో ఉంది, ఆ జబ్బు ఎక్కడెక్కడ దాకా వెళ్ళింది, నీరు ఉందా లేదా, లివర్కి ఇన్వాల్వ్మెంట్ అయిందా లేదా, లింఫ్ నోడ్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయినాయా లేదా, ఇవన్నీ ఐడెంటిఫై చేయొచ్చండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సీరం CA-125 అనే ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా ఈ వాల్యూ ట్యూమర్ మార్కర్ అంటాం అన్నమాట. ఇది CA-125 రైజ్ అయినట్టయితే మోస్ట్ లైక్లీ ఓవరీ క్యాన్సర్ అని దానికి ఐడెంటిఫికేషన్ అన్నమాట. మూడోది ఏంటంటే నీడిల్ టెస్ట్ ద్వారా అవసరమైన వాళ్ళకి సన్న సూది వేసి FNAC నీడిల్ ద్వారా అది ఓవరీ క్యాన్సర్ అని నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓవరీ క్యాన్సర్కి మనం రెగ్యులర్గా పోస్ట్ మెనోపాజల్ అంటే మెన్సెస్ ఆగిపోయిన వాళ్ళు కడుపు ఉబ్బరం కానీ ఏదన్నా ఉంటే స్క్రీనింగ్ స్టడీస్ చేయించుకొని, స్క్రీనింగ్ స్టడీస్ అంటే ఏమన్నా కడుపు ఉబ్బరం కానీ ఏమన్నా ఉంటే ఎందుకు వచ్చిందని ఐడెంటిఫై చేసుకోవడానికి అల్ట్రాసౌండ్ అలాంటివి చేయించుకుంటే తొలి దశల్లోనే ఐడెంటిఫై చేసి మనం ట్రీట్మెంట్ ద్వారా ఈ వ్యాధిని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అండాశయాల్లో క్యాన్సర్ ఆనవాళ్లు అంత త్వరగా బయటపడవు. దీంతో చాలామంది మహిళల్లో అండాశయ క్యాన్సర్ చివరి దశలోనే బయటపడుతోంది. అయితే కొన్ని అనుమానిత లక్షణాలను గమనించుకోవడం ద్వారా అండాశయ క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించే వీలుంది. కడుపులో ఎప్పుడూ ఒత్తిడిగా ఉండడం, పొత్తి కడుపులోనూ ఛాతీ భాగంలోనూ నొప్పి వచ్చిపోతుండడం, కొద్దిగా అన్నం తినగానే పొట్ట నిండినట్లుగా అనిపించడం, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మేలు. ముఖ్యంగా కుటుంబంలో ఇంతకుముందే రొమ్ము క్యాన్సర్, కొలెన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ చరిత్ర ఉన్నప్పుడు తరచుగా ముందస్తు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అండాశయ క్యాన్సర్కు వయసు కూడా ఒక ప్రధాన కారణమే. మెనోపాజ్ దశకు చేరుకున్న వారిలో హార్మోన్ల సమతూకం దెబ్బతినడం వల్ల కూడా అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఋతుక్రమాన్ని నియంత్రించే మందులు, అధిక బరువు, స్థూలకాయం, సంతానం లేకపోవడం ఇవన్నీ అండాశయ క్యాన్సర్ను తెచ్చిపెట్టే అంశాలే అంటారు నిపుణులు. ఓవరీ క్యాన్సర్కి మెయిన్ ట్రీట్మెంట్ అండి సర్జరీ అండ్ కీమోథెరపీ అండి. సర్జరీ ఎంత ఇంపార్టెంటో కీమోథెరపీ కూడా అంతే ఇంపార్టెంట్. సర్జరీ అండ్ కీమోథెరపీ ముందర ఏది వాడాలి, ముందర సర్జరీనా కీమోథెరపీనా అని చూస్తే తొలి దశల్లో మనం ఐడెంటిఫై చేసి సర్జరీ ద్వారా జబ్బు మొత్తం తీయగలిగిన స్టేజ్లో ఉంటే ఫస్ట్ ట్రీట్మెంట్ సర్జరీ అండి. దీన్ని సైటోరెడక్టివ్ సర్జరీ అంటారు. ఈ సైటోరెడక్టివ్ సర్జరీలో కడుపులో కనుక ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉందో మొత్తం తీసేస్తామండి. ఆ తర్వాత పేషెంట్కి కీమోథెరపీ ఇస్తాం అన్నమాట.
ఓవేరియన్ క్యాన్సర్ ఏంటంటే దానికి మనం చూసుకున్నట్టయితే మనకంటే అమెరికాలో ఎక్కువగా వస్తుంటుందండి ఈ ఓవేరియన్ క్యాన్సర్. మన దేశంలో థర్డ్ కామనెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్. దీనికి ఏంటంటే ఆ కాంప్లికేషన్ అంటే మెజారిటీ ఏంటంటే వీళ్ళందరికీ బాగా ఆయాసంగా ఉంటుంది. ఫస్ట్ కడుపులో నీరు వస్తూ ఉంటుంది. ఆ నీరు మూలాన కడుపు నిండుగా ఉన్నట్టు, కొద్దిగా అన్నం తిన్నా కూడా కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు, మాటికి పాస్కి వెళ్లాల్సి రావటము, ఏమీ తినలేకపోవటం, కాన్స్టిపేషన్ రావటం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి కాకుండా ఆ క్యాన్సర్ పైకి పాకినప్పుడు ఊపిరితిత్తుల్లో నీరు వచ్చి వాళ్ళకి బాగా ఆయాసం పెరిగిపోవటము, కొద్దిగా దూరం నడవంగానే ఆయాసం అంటాం, ఇవి ముఖ్యమైన దాని లక్షణాలండి. ఆ తర్వాత అది ఎక్కడైనా పాకితే, బాడీలో ఇంకెక్కడైనా పాకితే దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అండాశయ క్యాన్సర్ ముఖ్యంగా ఓవరీస్ అంటే అండాశయాల పైభాగాల్లో సోకుతుంటుంది. లక్షణాలేవి బయటకు కనిపించకపోవడంతో చాలామంది మహిళలు తమకు క్యాన్సర్ సోకిందన్న విషయాన్ని గుర్తించలేకపోతుంటారు. అండాశయ క్యాన్సర్ను చాలామందిలో డాక్టర్లు చివరి దశలోనే గుర్తిస్తుంటారు. రక్త పరీక్ష, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షల సాయంతో అండాశయాల్లో క్యాన్సర్ కణితుల్ని సులువుగానే గుర్తించవచ్చు. ఖచ్చితమైన నిర్ధారణ కోసం అండాశయాల నుంచి కణజాలాన్ని సేకరించి బయాప్సీ పరీక్ష సాయంతో అండాశయ క్యాన్సర్ను నిర్ధారణ చేసుకుంటారు. మన దేశంలో అండాశయ క్యాన్సర్ను సులువుగా గుర్తించేందుకు వీలుగా OVA1 అనే కొత్త తరహా రక్త పరీక్ష ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. తక్కువ ఖర్చుతో సర్జరీ అవసరం లేని ఈ కొత్త నిర్ధారణ పద్ధతి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. ఓవరీ క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చేసరికి 2 థింగ్స్ అండి. ఒకటి సర్జరీ, రెండవది కీమోథెరపీ. ఫస్ట్ది సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సర్జరీని తొలి దశలో 2గా డివైడ్ చేయొచ్చండి. తొలి దశగా ఐడెంటిఫై చేస్తే గనక మనం గర్భసంచి, ఓవరీసు, ఆ చుట్టుపక్కల ఉండే కాలికెళ్ళే నరాల మీద పెల్విక్ నోట్స్ అంటాం, అవన్నీ తీయటం, మొమెంటం, ఇవన్నీ తీయచ్చండి. కొద్దిగా జబ్బు బాగా ఎక్కువైపోయిన వాళ్ళకి ఆ లోపల చాప కింద నీరులాగా అది అల్లుకుపోతూ ఉంటుందండి. వీళ్ళకి ఏం చేస్తామంటే సైటో రెడక్టివ్ సర్జరీ అని చెప్పి ఒక రకమైన సర్జరీ చేస్తాం. యూట్రస్, తర్వాత ఓవరీసు అవి తీయటమే కాకుండా లోపల ఎక్కడెక్కడ ఒమంటం మీద కానీ, లివర్ మీద కానీ, పేగుల మీద కానీ క్యాన్సర్ ఉన్నట్టయితే జాగ్రత్తగా ఆ జబ్బు అంతా తీసేస్తామండి ఈ సైటో రెడక్టివ్ సర్జరీ. ఈ సర్జరీ చేసేటప్పుడు ఒక్కోసారి ఆ పేగు చుట్టూ అల్లుకుపోతే ఆ పేగు కట్ చేసి జాయిన్ చేయడం కూడా జరుగుతుందండి. అట్లానే యూరినరీ బ్లాడర్ మీద కనుక కానీ వాటి మీదకి వెళ్తే ఆ పెరిటోనియం అంతా కూడా అలా మెల్లగా తీసుకొని వస్తే కనుక జబ్బు మొత్తం తీసేసి పేషెంట్కి మనం పూర్తిగా ఆ జబ్బు తీసేయటం ద్వారా కంటికి కనిపించిన జబ్బుని కీమోథెరపీ అనేది కంట్రోల్ చేయటం జరుగుతుందండి. ఈ కీమోథెరపీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కోర్సెస్ రూపేణా ఉంటుందండి. 3 వారాలకు ఒకసారి చొప్పున మనం కీమోథెరపీ తీసుకోవాలి. ఈ కీమోథెరపీలో కూడా లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చినాయి. కొత్త మందుల ద్వారా అది బాగా కంట్రోల్లోకి అవకాశం ఉందండి. కొద్దిగా కష్టమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ఆపరేషన్ చేసి కీమోథెరపీ తీసుకోవడం ద్వారా చాలామందికి ఈ జబ్బు పూర్తిగా నయం అవడానికి అవకాశం ఉందండి. అండాశయాలకు క్యాన్సర్ సోకినప్పుడు ఆపరేషన్ చేసి క్యాన్సర్ సోకిన కణజాలాన్ని తొలగించడం, తదనంతరం క్యాన్సర్ కణితులు మళ్లీ పురుడు పోసుకోకుండా కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది. అండాశయ క్యాన్సర్కు ఆపరేషన్ చేసినప్పుడు చాలా వరకు 2 అండాశయాల్ని తొలగిస్తుంటారు. ఇలాంటప్పుడు మహిళల్లో ఋతుచక్రం పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అండాశయ క్యాన్సర్ను అడ్డుకునే ఔషధాల తయారీకి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ట్రాబెక్టెడిన్ అనే కొత్త ఔషధం క్లినికల్ ట్రయల్స్ని పూర్తి చేసుకుని త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇక షుగర్ జబ్బు నియంత్రణకు వాడే మెట్ఫార్మిన్ మందు కూడా అండాశయ క్యాన్సర్ నివారణకు దోహదం చేస్తున్నట్టుగా స్విట్జర్లాండ్ పరిశోధకులు చెబుతున్నారు. అండాశయ క్యాన్సర్ ముదిరిపోయిన తర్వాత దానికి చికిత్స చేయడం చాలా కష్టసాధ్యం. కాబట్టి ఈ క్యాన్సర్ను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని మనమందరం తప్పకుండా గుర్తుంచుకోవాలి.